ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కేసు అంటూ ఈ హడావిడి మళ్ళీ స్టార్ట్ అయింది. మధ్యలో చాలా రోజులు గ్యాప్ ఉండే. ఇప్పుడు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి పిఏని రెండో రోజు విచారిస్తూ ఉండడం, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని విచారించడం, దీనన్నిటికి మించి విజయసాయిరెడ్డి గారు వాసుదేవరెడ్డిని విచారించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ అండ్ తాజాగా విజయసాయిరెడ్డి గారిని. విజయసాయిరెడ్డిని కూడా మళ్ళీ సుదీర్ఘంగా దాదాపు 8 గంటల సేపు విచారించడం ఇంట్రెస్టింగ్. కొన్ని రోజుల కిందట విజయసాయిరెడ్డి ఇంట్లో సెర్చెస్ జరిగినప్పుడు అవి ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని, మీడియాను కూడా నేను స్థాపించబోతూ ఉన్నాను అని చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి గారిని ఈడీ విచారణకు పిలిచింది. కోర్స్ బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు మొత్తం ఊహాజనిత కథనాలు రాసుకుంటూ వస్తారు, అది అందరికీ తెలిసిందే. బట్ విజయసాయిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పినప్పుడైనా, తాజాగా విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడైనా దీంతో నాకు సంబంధమే లేదు, అంతా దీనికి సంబంధించి ఏదైనా ఉంటే రాజకేశ్ రెడ్డి చూసుకున్నాడు, రాజకేశ్ రెడ్డికే తెలుసు. అండ్ మిథున్ రెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళే చూసుకున్నారు, నాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎన్నిసార్లు నన్ను అడిగినా చెప్పినా నేను ఇదే విషయం చెబుతాం అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మరోసారి అయితే కామెంట్ చేశారు. బట్ 7:30-8 గంటల సేపు విచారణ ఇంటర్నల్గా ఏం జరిగి ఉండొచ్చు, విజయసాయిరెడ్డి గారి దగ్గర ఏం సమాచారాన్ని ఈడీ వాళ్ళు రాబట్టి ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్. అయితే ఇందులో మళ్ళీ కీలకంగా ఒక యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యేసరికి ఈసారి మరో పెద్ద తలకాయన ఎవరినైనా ఈ లిక్కర్ కేసులు ఏమైనా కనుక అరెస్ట్ చేయబోతున్నారా అనే చర్చ ఏపీ ప్లాట్ఫామ్ మీద మళ్ళీ స్టార్ట్ అయింది.